వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్యాంకు నుంచి ఇప్పుడే ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్లో 6,715 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై ప్రాసెస్ వచ్చేసి జూలై 1వ తేదీ నుంచి జూలై 27వ తేదీ దాకా మీకు అవకాశం అయితే ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 21. మీరు ఏమైనా మిస్టేక్గా అప్లై చేసినట్టయితే మీకు ఎడిట్ ఆప్షన్ కూడా 2 డేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసినట్టయితే ఆగస్టులో ఇక ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని యొక్క రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్లో వస్తుంది. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. దాని యొక్క రిజల్ట్ వచ్చేసి నవంబర్లో వస్తుంది. మెయిన్ ఎగ్జామ్ అయిపోయాక పర్సనాలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే నవంబర్ లాస్ట్ లేదా డిసెంబర్ 1న కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మీరు అన్ని క్వాలిఫై అయినట్టయితే 2027 జనవరి కల్లా మీరు జాబ్లో ఉంటారు. ఇక ఐబీపీఎస్లో ఉన్న బ్యాంక్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. ఇందులో ఉన్న పోస్ట్ వచ్చేసి పీఓ, ప్రొఫెషనరీ ఆఫీసర్. స్టార్టింగ్ శాలరీ మీకు 48,000 అబోవ్ అయితే ఉంటుంది. ఏజ్ చూసినట్టయితే మినిమం ఏజ్ అయితే 20 ఉండాలి, మ్యాక్సిమంగా 30. 20 నుంచి 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సర్టిఫికేట్ లేకపోతే మీరు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. ఒరిజినల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 175, మిగిలిన అన్ని క్యాండిడేట్స్కి 850 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్ 30 మార్క్స్కి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్ 30 మార్క్స్కి, రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్ 40 మార్క్స్కి, టోటల్గా మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. టైం అయితే 1 అవర్ ఉంటుంది. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయ్యారో వాళ్ళకు మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్లో రీజనింగ్ 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 60 మార్క్స్కి, బ్యాంకింగ్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 60 మార్క్స్కి. తర్వాత మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 20 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్ అయితే 40 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్కి. టోటల్గా మీకు 170 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 200 మార్క్స్కి. టైం వచ్చేసి 160 మినిట్స్ అయితే ఉంటుంది. దీనితో పాటు మీకు ఎస్ఏ అండ్ కాంప్రిహెన్షన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో టోటల్ 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 25 మార్క్స్కి. ఈ యొక్క ఎగ్జామ్లో మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి 1/4 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు 4 క్వశ్చన్లకి ఆన్సర్ రాంగ్గా రాసినట్టయితే 1 మార్క్ కట్ అవుతుంది. ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ప్రాసెస్ వచ్చేసి మీరు అప్లై చేసుకోవడానికి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీకు ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఉంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే హౌ టు అప్లై కామెంట్ చేయండి. వీడియోతో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.